ఆ కోల్‌కతా ట్రైనీ డాక్టర్ ఘటన మహిళ విషయంలో ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఈ ఘటన వెనుక ఎవరెవరున్నారు? సంజయ్ రైతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా? సీబీఐ సీసీ ఫుటేజ్‌తో ఎలాంటి ఆధారాలు రాబట్టింది? అంతేకాక కేసులో పట్టుకున్న నలుగురు డాక్టర్లు సీబీఐకి ఏం చెప్పారు? సెమినార్ హాల్‌లో ఆ 20 నిమిషాలు ఏం జరిగింది? ఆ దుండగుల నుంచి తప్పించుకోవడానికి డాక్టరు ఏం చేసింది? సంజయ్ ఒక్కడే ఉన్నాడా? లేక అక్కడ నలుగురు ఉన్నారా? లేక 5 మంది ఉన్నారా? ఆ మహిళా డాక్టర్ పొట్ట దగ్గర ఎందుకు అంత రక్తస్రావమైంది? ఈ కేసులో అసలు నిందితులు ఎవరు? అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను కొంతమంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు. ఫ్రెండ్స్, నాకు మీ సపోర్ట్ కావాలి. ఈ వీడియోను లైక్ కొట్టి షేర్ చేయండి. అయితే ఈ ఘటన జరగకముందు సంజయ్ రాయ్ రెడ్ లైట్‌కు ఎళ్ళాడు. అయితే సెమినార్ హాల్‌లోకి వెళ్ళాక ఏం చేశాడు? నిద్రపోతున్న మహిళా డాక్టర్‌ను ఫుల్లుగా మత్తులో ఉన్న సంజయ్ ఆ డాక్టర్‌ను చూసి డాక్టర్‌ను బలవంతం చేయబోయాడు. బలవంతం చేయబోయే ముందు ఇంకా కామానికి లోను కావాలని కొన్ని సెక్స్ సినిమాలు చూశాడు. అయితే ఆ మొబైల్‌లో సౌండ్ విని ఆ మహిళా డాక్టర్ నిద్ర నుండి లేచింది. కానీ ఆ సెమినార్ హాల్‌లో తనను రక్షించడానికి ఎవరు లేరు అని తనకు అర్థమయింది. అయితే ఆ డాక్టర్ గట్టిగా కేకలు వేసింది. కానీ ఆమె అరిచే కొద్దీ సంజయ్ రాయ్ ఇంకా కఠినంగా బలాత్కారానికి బలవంతం చేశాడు. అయితే ఆమె నోరు మూయించడానికి ఆమె నోరుపై గట్టిగా కొట్టాడు. కరవడానికి ప్రయత్నించాడు. అయితే ఫుల్లు మద్యం మత్తులో ఉన్న సంజయ్ రాయ్ డాక్టర్ వేళ్ళను గట్టిగా గిచ్చడం, గుద్దడం ఇంకా కొన్ని అగత్యాలకు పాల్పడ్డాడు. కానీ ఆ మహిళ డాక్టర్ తనను రక్షించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ తన కేకలు ఎవరికీ వినపడకపోవడం చేత తను ఒక్కతే పోరాడుతుంది. కానీ తన చివరి శ్వాస వరకు తనను తాను కాపాడుకోవటానికి ఎంతగానో ప్రయత్నించింది. కానీ ఒక మానవ మృగంలా ఏమాత్రం ఒంటిలో భయం లేకుండా విరుచుకుపడ్డాడు. ఇంకా ఆమెను కంట్రోల్ చేయడానికి పిడిగుద్దులు గుద్దాడు. ఆ సంజయ్ రాయ్ ఆ డాక్టర్ కళ్ళజోడుపై కొడితే ఆ గాజు ముక్కలు కళ్ళల్లోకి దిగిపోయాయి. దీనితో ఆమెకు ఎంతో కళ్ళ నుండి రక్తస్రావం జరిగింది. అయితే డాక్టర్ యొక్క ప్రైవేట్ పార్ట్‌పై దెబ్బలు, బాడీలో చాలా రకాలుగా రక్తస్రావం అవుతున్న దానిని బట్టి తనను తాను మానవమృగమైన సంజయ్ రాయ్ నుండి తప్పించుకోవటానికి ఎంతగానో ప్రయత్నించింది అనేది అర్థమవుతుంది. అయితే ఈ ఘటనపై కోల్‌కతా సీఎం మమతా బెనర్జీ దీనికి పాల్పడ్డ వారిని 15 రోజుల్లో పట్టుకోవడానికి దేశంలో ఎవరైనా సరే ఈ ఘటనలో నిందితునికి శిక్ష పడేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసింది. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే సెమినార్ హాల్‌లో ఎటువంటి సీసీ కెమెరా లేదు. ఒకవేళ ఉండి ఉంటే ఈ కేసుకు ఎప్పుడో న్యాయం జరిగి ఉండేది. అయితే సీబీఐ విచారణలో నిందితుడు సంజయ్ రాయ్ గురించి కొత్త విషయాలు తెలిసింది. సంజయ్ రాయ్ వ్యక్తిగతంగా తను చాలా క్రూరమైన క్యారెక్టర్ కలవాడని, కానీ చూడటానికి ఒక సాధారణమైన మనిషిగా తెలుస్తుంది. అయితే మమతా బెనర్జీ ప్రభుత్వం, పోలీసులు ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత సీన్ రీకన్‌స్ట్రక్షన్ ఎందుకు చేయలేదు అనేది సందేహం అర్థమవుతుంది. అయితే మొదటగా పూర్తి స్థాయిలో ఒక మృగంలా టార్చర్ చేసిన తర్వాతే ఆమెపై బలాత్కారానికి పాల్పడ్డాడు. ఇది మామూలు రేప్ కేసు కాదు. అత్యాచారం చేస్తున్న సమయంలో ఒక మానవ మృగం తరహాలో ఆమెపై విరుచుకుపడ్డాడు. నిర్భయ కేసులో చాలా త్వరగా నిందితులు పట్టుకున్నా వాళ్లకు శిక్ష వేయించగలిగిన ఈ కేసులో సెమినార్ హాల్ అనేది సీబీఐకి చాలా పెద్ద ఛాలెంజ్‌గా మారిపోయింది. ఘటన జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరా లేకపోవడం వలన ఘటన జరిగిన తర్వాత సాక్ష్యాలు చెరిపివేయడానికి ప్రయత్నం చేయడం, ఇలాంటి వాటిలో సీబీఐకి ఈ కేసును ఛేదించడం పెద్ద సవాలుగా మారిపోయింది. అయితే ఇంకా నిందితుడు తమ విచారణలో నేరాన్ని ఒప్పుకోలేదని డీఎన్ఏ టెస్ట్ చేయాలని సీబీఐ చూస్తుంది. అయితే మహిళా డాక్టర్‌పై అగత్యానికి పాల్పడే ముందు మానసికంగా తను ఎలా తయారయ్యాడో అనేది చూద్దాం. సీసీ ఫుటేజీ, ఫోరెన్సిక్ రిపోర్ట్స్‌ని బట్టి చూస్తే 30 ఏళ్ల డాక్టర్‌పై అగత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. అయితే ఘటన జరిగిన ముందు రోజు ఆగస్టు 8న సంజయ్ రాయ్ టెస్ట్ మెడిసిన్ వార్డులో డాక్టర్‌ను చూశాడు. ఆ తర్వాత నుంచి ఆ మహిళా డాక్టర్ కోసం చక్కర్లు రోజు కొడుతూనే ఉన్నాడు. అయితే ఘటన జరిగిన కొద్దిసేపు ముందు తన వెంబడి ఇద్దరు జూనియర్ డాక్టర్లు కూడా ఉన్నారు. హాస్పిటల్‌కి వచ్చే ముందు ఫ్రెండ్‌తో కలిసి రెడ్ లైట్ ఏరియాకు వెళ్లి ఫుల్లుగా మద్యం త్రాగి హాస్పిటల్‌కి వచ్చాడు. రెడ్ లైట్ ఏరియా నుంచి హాస్పిటల్‌కి వచ్చే ముందు తన కామాన్ని నిద్ర లేపడం కోసం ఒక మహిళకు ఫోన్ చేసి సెక్స్ ఫోటోస్ పంపమని అడిగాడు. ఆ తర్వాత ఆసుపత్రి చేరుకున్న సంజయ్ రాయ్ ఆపరేషన్ థియేటర్ నుంచి 4 గంటల 3 నిమిషాలకు సెమినార్ హాల్‌లోకి ఎంటర్ అయ్యాడు. అయితే మొదటిలో సంజయ్ ఏం చెప్పాడంటే సెమినార్ హాల్‌లోకి వెళ్ళినప్పుడు
ఉన్నప్పుడు ఆమె నిద్రపోతుంది. ఆ తర్వాత ఆమెను బలాత్కారం చేశానని చెప్పాడు. ఆ తర్వాత సెమినార్ హాల్‌లోకి వచ్చే ముందు ఆస్పత్రిలో 2, 3 వార్డులు తరచుగా వెళ్లి వచ్చాడు. ఇతను వ్యక్తిగతంగా చాలా క్రూరత్వం కలవాడు. ఇటువంటి వాళ్ళను ఏం చేయాలి? మీరే చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.